తిరుపతి లడ్డు మీద కల్తీ అయిందనే ఇష్యూ జరుగుతుంది బ్రో. మీ అభిప్రాయం ఏంటి బ్రో దానిపైన? ఇది రాజకీయ కుట్ర తప్ప ఇంకోటి ఏం లేదు. కల్తీ అన్నారు, ఆఖరికి దేవుడి ప్రసాదం కూడా కల్తీ చేస్తుంది. దాన్ని వీళ్ళు నాశనం చేయడానికి కల్తీ అయింది అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నాను. దేవుడి ప్రసాదంలో యానిమల్స్ సంబంధించి తీసుకొచ్చి పెట్టారంటే అది చాలా దారుణం కదా. నేను రాజకీయ కుట్ర అనుకోవట్లేదు. మేబీ తిరుపతి లడ్డు మీద కల్తీ అయిందనే ఇష్యూ జరుగుతుంది బ్రో. మీ అభిప్రాయం ఏంటి బ్రో దానిపైన? ఇది రాజకీయ కుట్ర తప్ప ఇంకోటి ఏం లేదు. ఈ భక్తులు ఇప్పుడు ఆంధ్రాలో తిరుమల ప్రతిక్షేపం చాలా ముఖ్యమైనది. దాన్ని వీళ్ళు నాశనం చేయడానికి, భక్తుల్ని ఇంకా ఇబ్బంది పెట్టేదానికి, ఇప్పుడు ఫస్ట్ ఏమో పుల్లు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, భక్తుల్ని నడకదారిని రానికుండా చేస్తున్నారు. మళ్ళీ ఇది ఒకటి తీసుకొచ్చి లడ్డులో ఇది కల్తీ ఉంటే కల్తీ ఉందని చెప్పి నువ్వు మంచి చేయాలి, కానీ దీన్ని రాజకీయంగా చేసి నేషనల్ వైడ్ ఇలా చేయడం చంద్రబాబుకి ఇది సమంజసం కాదు. ఇది రాజకీయ కుట్ర తప్ప ఇంకోటి ఇది ఏదీ లేదు. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇదైతే అసలు కరెక్ట్ కాదు. ఇలాంటి పనులు చేసి ఎవరికి కూడా పుట్టగతులు కూడా ఉండవు. అది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసి ఉండొచ్చు, లేకపోతే ఈయన చంద్రబాబు ప్రభుత్వంలో ఈయన చేసి ఉండొచ్చు. అది వచ్చింది ఎప్పుడు? నెక్స్ట్ లాస్ట్ మంత్ జూలై 22 ఎవరున్నారు అప్పుడు సీఎం? ఇతను ఉన్నప్పుడు ఈయన ప్రభుత్వంలో టెస్ట్ చేసినప్పుడు ఈయన ప్రభుత్వంలో ఈయన చేసినట్ట ఇంకెవరు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. కానీ ఇలాంటి పనులు చేయడం అనేది చాలా మనకి ఈ వెంకటేశ్వర సంఘటనకు వస్తున్న మా భక్తులకి మేము వస్తున్న మాకు చాలా దరిద్రం ఇది. ఇలాంటి పనులు ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. ఆ రిపోర్ట్స్ అన్ని ఫేక్ అండి. ఇన్ని రోజుల నుంచి టెస్టులు చేస్తున్నప్పుడు ఇప్పుడు లేని ఇప్పుడే టెస్టులు చేసి ఇంత రావడం, ఇలా ఎడిట్ చేయడం అంతా కరెక్టా చెప్పండి? మీకన్నా మీరు ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళు చెప్పడం కరెక్టా కాదా? ఆ రిపోర్ట్ ఫస్ట్ వదలేరు, మళ్ళీ సెకండ్ ఇంకో రిపోర్ట్ వదిలేరు. ఏ కరెక్ట్? సరిగా తప్పు ఉండొచ్చు, సరే ఇట్లా జరుగుతుంది, దాన్ని రెక్టిఫై చేసుకొని ఆంధ్ర ప్రభుత్వంలో ఇట్లా జరుగుతున్న ఇంకా గుడికి వచ్చే భక్తులందరూ రానికుండా చేయడానికి ఇవన్నీ చాలా తప్పు. ఇలా చేయడం ఎవరికి సమంజసం కాదు. ఎవరికి కూడా పుట్టగతులు ఉండవు. లడ్డు సైజు మారచ్చు, లడ్డు క్వాలిటీ మారచ్చు, ఏదైనా మారచ్చు. దీన్ని రాజకీయం చేయొచ్చా? ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడాలి. ఏదైనా ఇది తప్పు జరుగుతుంది, దీన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఇది చాలా కరెక్ట్ కాదు. ఇది ఎవరు చేసినా కానీ తప్పే. వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. వాళ్ళకి పుట్టగతులు కూడా ఉండవు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ప్రతి ఒక్కరు దెబ్బతింటారు. అది మాత్రం నేను కరెక్ట్గా చెప్తున్నాను. నా పేరు మనోజ్. అదే తిరుపతి లడ్డు మీద ఇష్యూ జరుగుతుంది కదా, కల్తీ అయిందని మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? కల్తీ అన్నారు, ఆఖరికి దేవుడి ప్రసాదం కూడా కల్తీ చేస్తే ఇంక అంతకు మించి ఇంక చెప్పడానికి ఏముంటుంది? మనిషి స్థాయి కూడా అలా పడిపోయింది. ఏమిటి అంటే కల్తీ జరిగిందో లేదో కూడా మనం పోల్చుకోలేకపోతున్నాం. అంతకుమించి ఇంకేం చెప్పగలమండి? ఆఖరికి దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేస్తే ఇంక అంతకుమించి మనం ఏం చెప్పలేం కదా. అంటే ఫిష్ ఆయిల్లో పంది మాంసం అయింది అంటున్నారు కదా, నిజమే అనుకుంటున్నారా? కలిసింది అనుకుంటున్నారు? అదేనండి చెప్తున్నాను కదా, మనం తేడా తెలుసుకోలేకపోతున్నారు. కలిసిందా కలవలేదా అని. కలిసింది అని కొన్ని వీటి నుంచి వచ్చింది, రిపోర్ట్స్ వచ్చినాయి. సో కాబట్టి అదైతే ఎంతవరకు అసలు కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ఆధ్యాత్మికంగా చూసినా కూడా, ఇటుపరంగా చూసినా కూడా అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే రాజకీయంగా ఎక్కువ చేస్తున్నారు కదా, వీళ్ళ మీద రాజకీయం కోసం మాట్లాడే అంత ఆలోచన శక్తి నాకు లేదులేండి. కాకపోతే ప్రసాదం వరకు మాట్లాడుకుంటే మాత్రం అది పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. ఇలాంటి విషయం నుంచి జరగకుండా చూసుకోవాలి. అది జరిగిందా లేదా అనేది సెకండరీ, జరిగితే మాత్రం జరగకుండా చూసుకోవాలి అనేది మెయిన్ పాయింట్. అంటే ఒకప్పుడు తిరుపతి లడ్డు అంటే చాలా పెద్దగా ఉంటుండే, పెద్ద సైజులో. ఇప్పుడు చిన్న సైజులో మారిందంట, తక్కువైంది. అన్ని రేట్లు పెరుగుతున్నాయి కదండి, మరి ఇంకా దానికి కూడా మనం ఏం చెప్పలేము. కేజీ పంచదార ఒకనొకప్పుడు చూసుకుంటే 20 రూపాయలు 10 రూపాయలు ఉండేది, ఇప్పుడు 40-50 రూపాయలు అవుతుంది. మరి ఆబ్వియస్లీ మరి అన్నీ మారుతున్నాయి. సైజ్ తగ్గడంలో కూడా మనకి ఏం పెద్దగా ఇది అని అనిపించింది. అదేనండి, వెంకటేశ్వర స్వామినే కాదు, ఏ దేవుడైనా సరే ఆ ప్రసాదాన్ని కల్తీ చేయడం అనేది పద్ధతి కాదు. అది తెలుసుకోలేని విధంలో మనం కూడా ఉన్నాం. సో ఎవరిని తప్పుపడడానికి లేదు. మనకు తెలియదు యాక్చువల్లీ, బట్ అది నిజంగా జరిగి ఉంటే మాత్రం చాలా దారుణం. ఇట్ ఈస్ కండెమ్నబుల్ అండ్ ఎవరైతే చేశారో వాళ్ళని దే హ్యావ్ టు బి పనిష్డ్. కల్తీ అయింది అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నాను. బికాస్ ద రేట్ ఆఫ్ ద ఘీ ఈస్ 380 రూపీస్ ఆర్ 320, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. వాళ్ళు అదే వాళ్ళే వేరే నెయ్యి 1600 అండ్ ఆర్డ్కి ఏదో కొంటున్నామని చెప్పిన తర్వాత 320కి ఎలా దొరుకుతుంది? విచ్ ఈస్ నాట్ కరెక్ట్. దాన్ని బట్టి 90% నాకు డౌట్ ఉంది చేశారని. దే హ్యావ్ టు బి పనిష్డ్ whoever it is, from the top to bottom, whether it is officials or political, whoever it is.
అంటే పొలిటికల్ గా వాళ్ళు వీళ్ళని అని అనుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు వేసుకుంటారు నిందలు అవన్నీ. అంటే ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? పొలిటికల్ది పక్కన పెడితే ఇది శాంక్టిటీ ఆఫ్ ఏ స్పిరిచువల్ ప్లేస్ కిందకి మనం చూసుకోవాలి. దాన్ని ఎవరు చేసినా తప్పది. నేను పొలిటికల్ యాంగిల్లో నేను ఆలోచించని చెప్పను. అక్కడ ఉన్న కన్సర్న్ ఆఫీసర్ కావచ్చు, పొలిటికల్ బాసెస్ కావచ్చు, ఎవరు ఇన్వాల్వ్ అయినా తప్పు. ఫిష్ ఆయిల్ కలిసి Source of- ఏదైనా ఏది కలిపి చేసినా తప్పే. ఘీ షుడ్ బి ప్యూర్ ఘీ కదా. అదర్ దానికి ఎనీథింగ్ ఇస్ దే దట్ ఇస్ రాంగ్. దే హ్యావ్ టు బి పనిష్. తిరుపతి లడ్డు మీద ఇష్యూ జరుగుతుంది, కల్తీ అయిందని మీ అభిప్రాయం ఏంటి చెప్తారు? అది చాలా దారుణం. అది నిజాలు ఏంటి అనేది ఒక కమిటీ వేసి దాన్ని నిర్ధారించాలి. ఆల్రెడీ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి అన్నారు కదా ఈఓ గారు. సో అది చాలా దారుణం. ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది నందిని నెయ్యిని మరలా తీసుకురావటం అనేది ఒక మంచి పరిణామం. ఇక నుంచైనా లడ్డు అనేది మంచిగా ఉంటుంది అని ప్రసాదం అందరికీ అందుతుందని నేను ఆశిస్తున్నాను. అది దానికి నేనేం చెప్పలేను, నో కామెంట్. లడ్డులో ఫిష్ ఆయిల్ కానీ అదే ఫిష్ ఆయిల్ కానీ లేదంటే ఇంకోటి గోమాంసం కాదు, ఫిష్ ఆయిల్, ఇంకోటి పంది కొవ్వు కలిసిందన్నారు కదా. సో అది కొంచెం మనోభావాల్ని బాగా ఇబ్బంది పరిచేదే. సో దాని మీద కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. రాజకీయంగా ద్వారా దానికి నేనేం చెప్పలే, అది దేవుడిది కదా. అది వాళ్ళ అంతకుముందు ఎవరైతే ఈవోలుగా అలా చేశారో, వైవి సుబ్బారెడ్డి అయితే ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళు చెప్పుకోవాలి. లడ్డు ఇష్యూలో అంటే ప్రీవియస్గా కూడా మేము వెళ్ళినప్పుడు లడ్డు తినేటప్పుడు కానీ మాట్లాడుకుంటాం. అంటే అంతకుముందు ఉన్నంత మంచిగా లేదు సువాసన కానీ, లేదంటే అంత టేస్ట్గా లేదు, క్వాలిటీ లేదని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. బట్ ఇదని తెలియదు. ఇదని తెలిసిన తర్వాత చాలా ఫీల్ అయ్యాం. అంటే అది ఎంతో దేవుడి ప్రసాదంలో యానిమల్స్కి సంబంధించి తీసుకొచ్చి పెట్టారంటే అది చాలా దారుణం కదా. సో నేను రాజకీయ కుట్ర అనుకోవట్లేదు. మేబీ థర్డ్ పార్టీ ఇచ్చారు కదా బిడ్డింగ్ వేసి, సో వాళ్ళు కల్తీ చేశారని నేను భావిస్తున్నాను. మధ్యలో ఉన్న కాంట్రాక్టర్ కానీ, లేదంటే అప్పుడే ల్యాబ్ రిపోర్ట్స్ చేసి ఉంటే బాగుండేది. ల్యాబ్ రిపోర్ట్స్ చేయలేదు కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చింది. దాన్ని సీరియస్గా ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకోవడం వల్ల అసలు ఎందుకు క్వాలిటీ మిస్ అయింది అనేది అంతమంది భక్తుల దగ్గర నుంచి ఆ విషయం రావటం వల్ల, ఆ ఫీడ్బ్యాక్ రావటం వల్ల వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని చెక్ చేయడం ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. అదే ఇప్పటికి కూడా చెక్ చేయకపోతే వాళ్ళనే బిడ్డింగ్ వాళ్ళదే ఉండేది, వాళ్ళే చేస్తూ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతూ ఉండేది. క్రెడిట్స్ గోస్ టు నారా చంద్రబాబు నాయుడు. హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. ఇంకా దాని గురించి చెప్పాల్సింది ఏంటంటే, అలా చేయకుండా ఉంటేనే కొందరు వెజిటేరియన్ వాళ్ళు ఉంటారు కదా, అలా నాన్ వెజిటేరియన్ల టెంపుల్లో అది అట్లా రావడం కరెక్ట్ కాదు కదా. నాన్ వెజ్ అది చాలా తప్పు, అది చాలా తప్పు యాక్చువల్గా. బట్ అలా వాళ్ళ వైసీపీ వాళ్ళ పర్యవేక్షణలో జరిగింది కాబట్టి ఇంకా మనకంత ఐడియా లేదు దాని గురించి. పొలిటికల్గా కావాలని చేస్తున్నారని అంటున్నారు కదా వాళ్ళు, వైసీపీ వాళ్ళు చేశారు ఆల్రెడీ, ఇప్పుడు చూసాం కదా. అంటే రాజకీయంగా జరుగుతుందంటారు ఈ విషయం, పొలిటికల్గానే అంతే, పొలిటికల్గానే జరుగుతుంది. అంటే ఎనీవే కానీ అట్లా జరగకుండా ఉన్నారు దేవుడు ప్రసాదం కాబట్టి. అలా జరగకుండా ఉంటేనే కొందరి మనోభావాలు అనేది ఏం జరగకుండా ఉంటాయి.